నేను డాక్టర్ డివిఎల్ నారాయణరావు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సందేహాలకు సమాధానాలకు స్వాగతం. చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందా? మేము 6 నెలల వయసులో ఉండే వాళ్ళకు కూడా గాల్ బ్లాడర్ స్టోన్ తీసేసాము. అది ఈ మధ్యకాలంలో మనకి పేపర్లో కూడా న్యూస్లా కూడా చేశారు. ఎందుకంటే దట్ ఇస్ అ వరల్డ్ రికార్డ్. వరల్డ్ అంత చిన్న వయసులో గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చి తీసేసింది ఎక్కడ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు. అదేవిధంగా 5 ఏళ్ల వయసు పిల్లవాళ్ళలో గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫస్ట్ ఫామ్ అయ్యి గాల్ బ్లాడర్ పర్ఫరేట్ అయిపోయి పెరిటోనిటిస్ కడుపంతా ఇన్ఫెక్షన్ వచ్చిన కేసు కూడా మేము చేయడం జరిగింది. అలాంటిది కూడా ఆ వయసులో గాల్ బ్లాడర్ స్టోన్స్ అందరూ డిటెక్ట్ చేసినవి ఉన్నాయి, కానీ రిపోర్ట్స్ ఇంత సివియర్ డిసీజ్ వచ్చి పర్ఫరేషన్ అనేది లేదు. పేషెంట్కి ప్రత్యేకంగా వేరే డయాబెటీస్ లాంటి అడర్స్లో ఉన్న కారణాలు కూడా పేషెంట్లు ఏం లేవు. ఎందుకు అంత సీరియస్గా వచ్చింది అనేది కరెక్ట్గా మేము చెప్పలేం, కానీ అలాంటివి కూడా చేసాం. అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా ఈ విధంగా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ అని మేము ఈ మధ్య చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి చిన్నపిల్లల్లో పూర్తిగా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండదు, కడుపు నొప్పికి ఇది కారణం కాకపోవచ్చు అనేటువంటి గుడ్డిగా పోకుండా, చిన్నపిల్లల్లో పెయిన్ వచ్చినప్పుడు కూడా పెయిన్ ఎస్పెషలీ కుడివైపు పై భాగంలో పెయిన్ వస్తుంది అంటే గాల్ స్టోన్స్ ఉండవు అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా పరీక్ష చేసి ఉందో లేదో కూడా తేల్చాల్సిన అవసరం ఉంది.